R-37M రష్యా మేడ్ మాన్స్టర్ మిసైల్ ఇది. శత్రు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షిపణి భారత్ అమ్ముల పొదిలో చేరొద్దని కోరుకుంటాయి. ఎందుకంటే శత్రు దేశాల్లో భూకంపం పుట్టించడం ఈ మిసైల్ స్టైల్. తాజాగా ఈ క్షిపణులను భారత్కు విక్రయించడానికి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒకేసారి 300 క్షిపణులు భారత్కు రాబోతున్నట్లుగా నివేదికలు సైతం చెబుతున్నాయి. $1.2 బిలియన్ డీల్ త్వరలోనే జరగబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. అదే జరిగితే పాకిస్తాన్, చైనా మన వైపు కన్నెత్తైనా చూసే సాహసం చేయవు. ఇంతకు అసలేంటి R-37M? బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణులు ఉండగా భారత్కి మాన్స్టర్ మిసైల్ అవసరం ఎందుకు వచ్చింది? పాక్, చైనాపై దాడులకు R-37M ఎందుకంత కీలకం? వాజ్ దిస్. బెస్ట్ ఫ్రెండ్స్ ఇండియా రష్యా మధ్య మరో పవర్ఫుల్ డీల్. R-37M క్షిపణుల ఎగుమతికి పుతిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఏంటి R-37M? శత్రు దేశాలపై దాడికి ఎందుకు కీలకం? దశాబ్దాల స్నేహం, ఒకరి కోసం మరొకరు ఎంతో దూరం వెళ్లేందుకైనా సిద్ధపడి తెగింపు, అగ్రరాజ్యాలను సైతం లెక్క చేయని హిస్టరీ. రక్షణ రంగంతో మొదలైన బాండింగ్ ఆర్థిక ప్రగతిలోనూ దూసుకుపోతోంది. భారత్కు ఏ చిన్న కష్టం వచ్చినా క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చే దేశం రష్యానే. ఆ తరువాతే ఎవరైనా. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్కు రష్యా ఇచ్చిన మద్దతు మరే దేశమూ ఇవ్వలేదు. S-400, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు చాలు ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యం ఏ స్థాయిదో చెప్పడానికి. రక్షణ రంగంలో మన దేశానికి ఏ చిన్న అవసరం వచ్చినా సాయం చేసేందుకు అస్సలు ఆలోచించదు రష్యా. గత ఏడాది పాకిస్తాన్తో జరిగిన యుద్ధం తర్వాత రష్యాను మోడీ సర్కార్ ఒక ఆయుధం గురించి అడిగింది. శత్రు దేశాలోని సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడానికి అనువైన మిస్సైల్ కావాలని అడిగింది. దాని పేరు R-37M అల్ట్రా లాంగ్ రేంజ్ యాంటీ-ఎయిర్ మిస్సైల్. తాజాగా ఈ మాన్స్టర్ మిస్సైల్ విక్రయానికే పుతిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే భారత్ కు గేమ్ చేంజర్ గా, శత్రువుల పాలిట యమకింకరుడిగా మారబోతోంది. ఇప్పుడు ఆ వివరాల కంటే ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో చేతులు కలిపి డ్రాగన్ ఆడిన డర్టీ గేమ్ గురించి తెలుసుకోవాలి. PL-15 ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బీజింగ్ ఇచ్చిన మిసైల్స్ ఇవి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల అడ్వాన్స్డ్ PL-15 మిసైళ్లను పాక్ ఎయిర్ ఫోర్స్ కు చైనా అందించింది. నిజానికి పాకిస్తాన్కు అందించిన PL-15 క్షిపణులు ఎగుమతులకు ఉద్దేశించినవి కావు. తమ రక్షణ కోసం తయారు చేసుకున్న క్షిపణులు. వివరంగా చెప్పాలంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు PL-15 ఈ క్షిపణులను తయారు చేసింది. తమ అవసరాల కోసం PL-15 క్షిపణులను చేసుకుంది. వాటినే పాక్ ఎయిర్ ఫోర్స్ కు అందించినట్టు యూరేషియన్ టైమ్స్ కథనంలో తెలిపింది. భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితుల్లో ఆగమేఘాలపై PL-15 క్షిపణులు సరఫరా చేసిందంటే చైనా టార్గెట్ ఎవరో అర్థం చేసుకోవచ్చు. PL-15 మిస్సైల్స్ గగనతల వేగంతో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. దీని రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. చైనా ఫైటర్ జెట్లు J-10C మొదలు పాకిస్తాన్ కు విక్రయించిన JF-17 బ్లాక్ 3, J-20 విమానాలకు 15 క్షిపణిని అమర్చొచ్చు. PL-15 క్షిపణులతో భారత ఎయిర్ ఫోర్స్ కు చిక్కులు తప్పవని నాడు రక్షణ నివేదికలు చెప్పాయి. అయితే భారత్ S-400 తో విజయవంతంగా PL-15 క్షిపణిని కూల్చిపడేసింది. కానీ చైనా మిస్సైళ్లను ఎదుర్కోవడానికి అంతే శక్తివంతమైన బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ భారత్ కు అవసరం. యుద్ధం తర్వాత భారత్ దానిపైనే ఫోకస్ చేసింది. అదే R-37M. R-37M మిస్సైళ్ల ఎగుమతులకు రష్యా అంగీకారం తెలిపినట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. సుమారు $1.2 బిలియన్ విలువైన ఈ ఒప్పందం త్వరలో ఫైనల్ కాబోతోంది అన్నది ఆ నివేదికల సారాంశం. వాటి ప్రకారం R-37M మిస్సైళ్ల డెలివరీలు 12 నుంచి 18 నెలల్లో ప్రారంభం కావచ్చు. ఒక్కసారి ఈ మిస్సైళ్లు అందితే దేశీయ అస్త్రా MK2, అస్త్రా MK3 క్షిపణుల కోసం వేచి చూసే అవసరం ఉండదు. R-37M ప్రస్తుతం అందుబాటులో ఉన్న లాంగ్ రేంజ్ ఆపరేషనల్ యాంటీ-ఎయిర్ మిసైళ్లలో ఒకటి. రష్యా వర్గాల ప్రకారం అత్యంత అనుకూలమైన పరిస్థితులలో దీని పరిధి 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది. Su-30 MKI విమానం నుండి ప్రయోగించినప్పుడు దీని ఎత్తు, వేగం MiG-31 BM ఇంటర్సెప్టర్ కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈజీగా ధ్వంసం చేస్తుందని చెప్తున్నారు. ఈ మిసైల్ దాదాపు గంటకు 7400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తద్వారా శత్రువు గుర్తించి స్పందించే లోపే విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి R-37M క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైంది అంటే అతిశయోక్తి కాదు. R-37Mను అమర్చిన MiG-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ F-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చేసింది. విశేషమేంటంటే సుఖోయ్ Su-30 SM-2 యుద్ధ విమానాలపై R-37M క్షిపణులను అమర్చొచ్చు. భారత్ దగ్గర సుఖోయ్ Su-30 శ్రేణికి కొదవలేదు. ప్రస్తుతం మనకు 270కి పైగా సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సుఖోయ్ Su-30 SM-2 వేరియంట్లుగా అప్డేట్ చేసే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. Su-MKI యుద్ధ విమానాలకే R-37M క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 Su-30 MKI విమానాలను SM-2 వేరియంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి 63,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశాలను చర్చలు జరుగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా MiG-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన F-16 విమానం అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. అప్పుడు మన దగ్గర దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఆ తర్వాత మీటియోర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. నిజానికి R-37M వంటి క్షిపణుల్ని దేశీయంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అస్త్ర MK-1 మిసైల్ అందులో భాగమే. అయితే అస్త్ర MK-1 మిసైల్ పరిధి తక్కువగా ఉంది. అస్త్ర MK-2 క్షిపణి 200 నుండి 240 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సాధిస్తుందని అంచనాలున్నాయి. భారత్ ఏకకాలంలో అస్త్ర MK-3 మిసైల్ ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనిని DRDO గాంధీవా అని కూడా పిలుస్తున్నారు. ఈ క్షిపణి సుమారు 300 నుండి 350 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ధ్వంసం చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ప్రపల్షన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్త్ర MK-3 క్షిపణి పరీక్ష సక్సెస్ అయింది. వీటితో పాటు భారత ఇంజనీర్లు స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లకు, ముఖ్యంగా ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కు తగిన ఫోల్డింగ్ ఫిన్ వర్షన్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ క్షిపణులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే రష్యా మాన్స్టర్ మిసైల్ R-37Mల కోసం మోడీ సర్కార్ చర్చలు జరిపింది. ఆ చర్చల ఫలితంగానే కీలక క్షిపణుల ఎగుమతికి మాస్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు రష్యా R-37M క్షిపణులను భారత్లోనే ఉత్పత్తి చేసేలా చర్చలు జరుగుతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే భారత రష్యా బ్రహ్మోస్ క్షిపణులను కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఒకవేళ R-37M మిసైళ్ల తయారీ కూడా మన దేశంలోనే జరిగితే ఆత్మనిర్భర్ భారత్ వ్యూహానికి మరింత మద్దతుగా నిలుస్తుంది. ఇలా దిగుమతి చేసుకున్న R-37M మిసైళ్లు దేశీయంగా అస్త్ర సిరీస్ క్షిపణుల అభివృద్ధి భారత్ను మరింత శక్తివంతంగా మారుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఒప్పందాలు త్వరగా ఫైనల్ అయితే ఆయుధ మార్కెట్లోనూ భారత్ దూసుకు వెళ్లడానికి అవకాశాలు పెరుగుతాయి. ఏది ఏమైనా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నట్టుగా R-37M క్షిపణుల ఒప్పందం జరిగితే భారత రష్యా బాండింగ్ నెక్స్ట్ లెవెల్ కు చేరడంతో పాటు మన శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం గ్యారంటీ.